జగద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసంలో తెలంగాణలో జరుపుకునే మహంకాళి జాతర గురించి తెలుసుకుందాం. భారతదేశం ఆధ్యాత్మిక సంపదకు పుట్టినిల్లు. ఉత్సవాలు, జాతరల పేరుతో ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలను పెంచే సంప్రదాయాన్ని మన పూర్వీకులు నెలకొల్పారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తెలంగాణలోని జంట నగరాలైనటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్లో జరిగే ఉజ్జయిని మహంకాళి జాతర ప్రధానంగా చెప్పుకోదగింది. 4 విధాలైన దేవీ నవరాత్రుల గురించి దేవీ గీతలోని 7వ అధ్యాయంలో చెప్పారు. చైత్రమాసంలో లలితా అమ్మవారిని, రాజేశ్వరీ మాతని, ఆషాఢమాసంలో వారాహీదేవిని, ఆశ్వయుజ మాసంలో దుర్గాదేవి, మాఘమాసంలో శ్యామలాదేవి మొదలైన రూపాల్లో దేవిని నవరాత్రుల్లో పూజిస్తారు. ఆ 9 రోజుల్లో ఉదయం, సాయంకాలం ఒకే దేవీమూర్తిని అర్చించడం ఒక పద్ధతి. అదేవిధంగా ఆ 9 రోజుల్లో దేవి 9 రూపాలను ఆరాధించడం మరొక పద్ధతి. ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆషాఢ జాతర సమయంలో మొదటి పద్ధతిని, ఆశ్వయుజ మాసంలో జరిగే దేవీ నవరాత్రుల్లో రెండో పద్ధతిని అనుసరిస్తున్నారు. లలిత, రాజరాజేశ్వరి, దుర్గా మొదలైన పేర్లతో పిలువబడుతున్న అమ్మవార్లు మనకు తెలిసిన దేవతలే. కానీ శ్యామలాదేవి, వారాహీదేవి మనకు అంతగా పరిచయం లేని దేవతలు. శ్యామలాదేవి జగన్మాత పరాశక్తి బుద్ధి నుండి వీణను, చిలుకను ధరించి జన్మించింది. అమ్మవారి రూపాంతరమే. దేవీసేనకు ప్రధాన సేనాపతి. మాఘమాసంలో శ్యామలాదేవిని, చైత్రంలో శ్రీ లలితాంబికను, ఆషాఢంలో వారాహీదేవిని, ఆశ్వయుజంలో శ్రీ దుర్గాదేవిని పూజించి అనుగ్రహించమని వేడుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. నవగ్రహాల్లోని సూర్యచంద్రులు ఒకే రాశిలో ఉంటే అమావాస్య అని, పరస్పరం అభిముఖంగా ఉంటే పూర్ణిమ అని అంటున్నాం. పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నెలని అదే నక్షత్రం పేరుతో పిలుస్తారు. పూర్ణిమ నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమాసమని, విశాఖలో ఉంటే వైశాఖమని, జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే జ్యేష్ఠమని, పూర్వాషాఢలో ఉంటే ఆషాఢమని పిలుస్తారు. పూర్వాషాఢ ధనుస్సు రాశిలో ఉండడం వల్ల ఆ రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి. కనుక ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమ అని అంటారు. పూర్వాషాఢయుక్తమగు పూర్ణిమ నాడు అన్నం, నీరు మొదలైనవి దానం చేస్తే అక్షయంగా అన్నపానాది ప్రాప్తి కలుగుతుందని ధర్మసింధు ఉవాచ. దక్షిణాయనం ఈ ఆషాఢంలోనే ప్రారంభమవుతుంది. తొలి ఏకాదశి ఈ మాసంలో వచ్చే పర్వదినం. యోగులు, స్వాములు ఆషాఢ పూర్ణిమ నాడు చాతుర్మాస్య దీక్షను ప్రారంభిస్తారు. సృష్టి, స్థితి, లయలకు త్రిమూర్తులు కర్తలైతే వారిని నడిపించేది ఆదిపరాశక్తి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వయంభూవులుగా వెలిసి అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ జగన్మాత ఉజ్జయిని, కలకత్తా మొదలైన ప్రాంతాల్లో కాళీమాతగా భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతోంది. తెలంగాణలో పురాతన ఆలయాలు అనేకంగా ఉన్నాయి. వాటిలో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం ప్రముఖమైనది. ఈ అమ్మవారి జాతర ఆషాఢ మాసంలో జరగడం వల్ల ఆషాఢ జాతరగా పిలువబడుతోంది. తేదీలతో సంబంధం లేకుండా పూర్ణిమ పరంగా ఈ జాతర జరపడానికి గల కారణాలు ఆలోచిస్తే చంద్రుడు మనస్సుకి కారకుడు, కర్కాటక రాశికి అధిపతి. కర్కాటక రాశి జలరాశి. అందుచేత జలం, బియ్యం, అన్నం మొదలైనవి దానం చేయడం వల్ల లేదా వాటితో పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఇక్కడ పూజలో శాఖ రూపంలో నీటిని, బోనము రూపంలో అన్నము అమ్మవారికి సమర్పిస్తారు. తమను చల్లగా చూడమని భక్తులు వేడుకుంటారు. అంతేగాక వేసవి ముగిసి
వర్షాకాలం ఆరంభమయ్యే సమయంలో భక్తులు రోగాల బారిన పడకుండా దైవాన్ని వేడుకునే నిమిత్తం జాతర సంప్రదాయం ప్రారంభమైందని అంటారు.